చాలామంది అంటారు, భగవత్ శాస్త్రము, భగవతత్వం మా ఇంట్లో ఉందండి. ప్రతిరోజు గుడికెళ్తాం. మావాడు రోజు బొట్టు పెట్టుకుంటాడు. మావాడు ప్రతిరోజు బాగా చదువుకుంటాడు. మావాడు విష్ణు పారాయణం చేస్తున్నాడు. మావాడు భగవద్గీత శ్లోకం కూడా చెప్తున్నాడు. భగవంతుడు చేత చెప్పబడిన శాస్త్రము, దివ్యమైన భగవద్గీతను కూడా మా పిల్లలు చదువుతున్నారు అంటారు. ఓకే, చాలా సంతోషం. పిల్లలు చదువుతున్నారు అంటారు. శ్లోకాన్ని పారాయణం మాత్రమే చేస్తున్నామండి. పారాయణంతో పాటు దాని భావాన్ని, ఒక్క శ్లోకాన్ని, ఒక్క భావాన్ని అయినా సరే పిల్లలకి కానీ మనం ఇంజెక్ట్ చేయగలిగినాము అంటే ఆ ఒక్క శ్లోకమే ఆ తలరాత మారుస్తుంది ఆ పిల్లవాడికి. అంటే పిల్లలకు అర్థం కాదండి అంటున్నారు. అది తల్లిదండ్రుల యొక్క అపోహ. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా ఇదే మాట అంటున్నారు. అయ్యా, మీరు చెప్పే ఐఐటి సిలబస్తో పోల్చుకుంటే భగవద్గీత శ్లోకం కానీ, భగవద్గీత భావం కానీ చాలా సులభతరంగా ఉంటుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం చాతుర్యవర్ణం మయా సృష్టం గుణకర్మా విభాగశః హస్తకర్తారమపి విద్యకర్తారమవ్యయం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, కుల వ్యవస్థ లేని నిక్కచ్చితమైన వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ. సో కుల వ్యవస్థ లేదు ఇందులో. దీని భావం ఏంటో, ఇది ఎక్కడుంది అని అంటారు అందరూ. సో ఎక్కడుంది? భగవద్గీతలో 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవంతుని చేతనే చెప్పబడింది ఇది. సో అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, గుణాలను బట్టి, అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణాలను బట్టి, వారు చేసే పనులను బట్టి మనుషుల్లో వర్ణాలను సూచించానే కానీ కులాలను నేను ప్రేరేపించలేదు అని నిక్కచ్చితంగా భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. సో దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకుండా 4 వర్ణాలు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అని భగవంతుడే సృష్టించాడు కులాలని, మతాలని అంటారు. నిజానికి అది కాదండి. ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం కాదు, మన ఇప్పుడు నవ్వే డేస్లో ఎన్నో కుటుంబాలు విద్యాలయాల్ని నడుపుతూ ఉన్నాయి. సో ఆ విద్యాలయాలలో నేను 2-3 చోట్ల చూశాను. ఆ కుటుంబ పెద్ద ఒక స్కూల్కి యాజమాన్యపు బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ఇంటి పెద్ద యొక్క కొడుకులు పరిపాలనా వ్యవస్థను చూసుకుంటూ ఉంటారు. అదే ఆ కుటుంబ పెద్ద యొక్క కోడళ్ళు అక్కడ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి విద్యార్థులకి చక్కని పాఠాలు చెబుతూ ఉంటారు. తర్వాత అదే కుటుంబ పెద్ద యొక్క ధర్మపత్ని గారు ఆ స్కూల్లో ఆయమ్మల, అందరికీ అమ్మల, పెద్దమ్మల అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ స్కూల్ అంతా ఆ కుటుంబ పెద్దవాడు ఆయనే గొప్పవాడా? లేదంటే వారి కింద పరిపాలనా బాధ్యతలను చేస్తున్న వాళ్ళ కొడుకులు ఆయన కన్నా చిన్నతనమైన వాళ్ళ? వారి కోడళ్ళు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి వాళ్ళు పాఠాలు చెప్తుంటారు, వాళ్ళు చిన్న తరగతి వాళ్ళ? వీటన్నిటికన్నా ముఖ్యంగా ధర్మపత్ని అమ్మ, ఆ పెద్దమ్మ చేసే పని ఆయమ్మలా పని చేస్తుంటే ఆమెని శూద్రులా మనం చూడగలమా?